హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం బిఫోర్ కరెంట్ బిల్ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మనం పే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే కొత్త ప్రొసీజర్ వచ్చింది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన మొబైల్లో ప్లే స్టోర్ అనే యాప్ ఓపెన్ చేసుకొని అందులో TSSPDCL అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసి నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ యాప్ అనేది నేను ప్రెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత మనము గెస్ట్ యూజర్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి నెక్స్ట్ అక్కడ మన నేమ్ ఇంకా మొబైల్ నెంబర్ అడుగుతుంది. అవి రెండు డీటెయిల్స్ కూడా ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఆ ఓటీపీ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, కింద మనకి రిజిస్టర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అది మనం ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము తర్వాత TSSPDCL అనే పేజ్ ఇంకొకటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పే బిల్ ఆప్షన్ మనం ప్రెస్ చేసుకోవాలి. అక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ ఇంకా మొబైల్ నెంబర్ అనేసి అడుగుతుంది. అవి రెండు కూడా డీటెయిల్స్ మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ మీరు అవన్నీ కూడా స్క్రీన్ పైన చూడొచ్చండి. అవి మనం ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ప్రెస్ చేసిన తర్వాత మన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతాయి. అక్కడ లాస్ట్లో చూడొచ్చు మీరు, అక్కడ ఎంటర్ జీమెయిల్ అనేసి వస్తుంది. అక్కడ మీ జీమెయిల్ ఏంటో అక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత ప్రొసీజర్ టు పే, నెక్స్ట్ మనకు అమౌంట్ ఎంత ఉంది ఏంటి అది డిస్ప్లే పైన కనిపిస్తుంది. అక్కడ మనకు కనిపిస్తుంది కదండి స్క్రీన్ పైన. మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ త్రూనా, డెబిట్ కార్డ్, ఇంటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.